హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి దగ్గర పడితే ఇంట్లో మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు చేయడం మామూలే కదా. మోదకం కూడా వినాయకుడికి ప్రియమైన నైవేద్యాలలో ఒకటండి. మనం ఈరోజు దానిని డ్రై ఫ్రూట్స్ తో కొత్త స్టైల్లో ట్రై చేసేద్దామా. అందుకోసం మనం ముందుగా ఒక పిండి ముద్ద తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో అరకప్పు పంచదార, ఒక కప్పు పాలు వేసి పంచదార కరిగేంత వరకు కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. అందులో ఒక అర స్పూన్ ఇలాచీ పౌడర్, ఇంకా 2 స్పూన్ల నెయ్యి వేసి పిండి ముద్దలాగా అయ్యేంత వరకు కలబెట్టుకుంటూనే ఉండాలి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పిండి ముద్దని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ తయారు చేసుకోవాలి. అందుకోసం మరో పాన్ తీసుకొని 2 చెంచాల నెయ్యి వేసి పావు కప్పు బాదం తురుము, పావు కప్పు పిస్తా తురుము, పావు కప్పు కొబ్బరి తురుము, ఒక 2 చెంచాల నువ్వులు వేసి ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. అందులో ఒక అరకప్పు బెల్లం వేసి 4-5 నిమిషాలు బాగా వేయించాక ఫిల్లింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం మోదకం తయారు చేసుకోవాలండి. అందుకోసం మనం ముందుగా తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం పూర్ణం తయారు చేసుకున్నాం కదండి, ఆ ఫిల్లింగ్ కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మోదకం తయారీ కోసం ముందుగా ఈ పిండి ముద్దను తీసుకొని చిన్న చపాతీలాగా చేతితో ఇలా ఒత్తుకొని అందులోని మన ఫిల్లింగ్ పెట్టుకొని మోదకం షేప్ ఇవ్వాలండి. చివరిగా ఫోర్క్ తో డిజైన్ లైన్స్ ఇవ్వచ్చు. పైన పిస్తా తురుముతో గార్నిష్ చేయొచ్చండి. అలా మన స్పెషల్ డ్రై ఫ్రూట్ మోదక్ రెడీ. చూడండి, ఎంతో సింపుల్ గా డ్రై ఫ్రూట్ మోదక్ చేసేసాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ లో చెప్పండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.